ఏం నమ్మాలంటే దూతలు కాపుదల ఉండును, రాత్రికి పాదము తగలకుండా కాపాడును. బిలీవ్ ద పవర్ ఆఫ్ గాడ్. ఆ రకమైన నమ్మిక నిన్ను లీడ్ చేస్తుంది. ఆ రకమైన నమ్మిక. ఏ రకమైన నమ్మిక నేను చెప్పట్లే, ఇక వాక్యం చెప్తా ఉంది. వాక్యానుసారమైన నమ్మిక ఏమవుతుందంటే నిన్ను గొప్ప స్థితిలో నడిపిస్తుందంట. అందుకే దావీదు ఏమంటాడంటే షోస్ యువర్ పవర్, షోస్ యువర్ పవర్. అవునా, షోస్ యువర్ పవర్. నీ శక్తిని, నీ సామర్థ్యాన్ని కనపరిచినప్పుడు మా జీవితంలో ఏమవుతుందంటే మేము తిరిగి బలాన్ని పొందుకుంటాం, తిరిగి విడుదలని పొందుతాం. అవునా, దేవా నీ దేవుడు నీకు బలము కలుగు నియమించి ఉన్నాడు. దేవా నీవు మా కొరకు చేసిన దానిని బలపరుచుము. అవునా, తెలుగులో కొంచెం అలా ఉంది, ఇంగ్లీష్ అయితే చాలా బలంగా ఉంది. నీ శక్తిని మాకు కనపవచ్చు, నీ బలాన్ని మాకు కనపవచ్చు. అవునా, నీ పిల్లల విషయంలో, కుటుంబ విషయంలో, ప్రతి విషయంలో పవర్ ఆఫ్ గాడ్ లేకపోతే, దేవుడు కనపరచబడకపోతే అంతా సున్నా. అందరూ ఇక నిందించడం ప్రారంభిస్తారు, తిట్టడం ప్రారంభిస్తారు, వ్యతిరేకించడం ప్రారంభిస్తారు. ఆమేన్. ఒకప్పుడు కొన్ని ప్లేసెస్లో నేను రిజెక్షన్ అనేది చూసిన. అవునా, రిజెక్షన్ అనేది చూసిన. అంతేలే, కూర్చో అని నేను చూసిన. కానీ ఒకానొక దినాల్లో ప్రభు వాడుకోవడం ప్రారంభించినప్పుడు, దేవుని శక్తి కనపరచబడినప్పుడు దేవుడు అక్కడనే నన్ను హెచ్చించాడు, దేవుడు అక్కడనే నన్ను బలపరిచాడు. ప్రజలు చూశారు పవర్ ఆఫ్ గాడ్ ఇతనిలో పనిచేస్తూ ఉంది, పరిశుద్ధాత్మ దేవుడు ఇతని జీవితంలో పనిచేస్తూ ఉంది. వాళ్ళు సాక్ష్యం ఇచ్చారు. హల్లెలూయా. కొంచెం చేంజ్ చేసుకోవాలి ఈ దినం నుంచి నీ మెంటాలిటీ. ఓకే, నీ డైరీలో, నీ బుక్లో, నీ ఫస్ట్ ప్రేయర్లో షో అస్ యువర్ పవర్. నాతో పాటు చెప్దామా? ప్రభువా షో అస్ యువర్ పవర్. హల్లెలూయా. దయ్యపు శక్తులు టిమ్మని నువ్వు అనుకోవచ్చు, ఏం పని చేయట్లేదుగా, నీకేం తెలుసుకున్నాయి, చుట్టుపక్కలనే పనిచేస్తున్నాయి అన్నీ. నిజము, నీ ఎద్దకు వచ్చే ప్రజలు, నీకు వచ్చే నీ చుట్టూ ఉన్న ఆ సరౌండింగ్ అంతా ఎవరు? డిమానిక్ వర్క్స్ జరుగుతూ ఉంటాయి. అవునా, అందుకనే నీవు దేవుని శక్తి పైన ఆధారపడకపోతే ఇవన్నీ నిన్ను ఇబ్బంది పెట్టడం ప్రారంభిస్తాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెప్దాం, షో అస్ యువర్ పవర్. ప్రభువా నీ శక్తిని కనపరచు. ఆమేన్. యెషయా గ్రంథము 29వ అధ్యాయం 13వ వచనం చదువుదాం. ప్రభు ఇలాగూ సెలవిచ్చి ఉన్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను గణపరచుచున్నారు గాని తమ హృదయము నాకు దూరము చేసుకుని ఉన్నారు. వారు నా ఎడల చూపు భయభక్తులు, మానవుల విధులను బట్టి వారు నేర్చుకునినవి. అర్థమైంది కదా? వాళ్ళు ఏ జ్ఞానం ప్రదర్శిస్తున్నారు? దేవుని జ్ఞానమా, మనుషుల జ్ఞానమా? ఎలా ప్రవర్తిస్తున్నారంట? ఎవరో ఏదో పద్ధతులు పెట్టిన దాన్ని వాళ్ళు ఏం చేస్తున్నారంట? ఆచరిస్తున్నారంట. 21కి నేను చెప్పాను, ఫాస్టింగ్ ఎండింగ్ డేలో. అవునా, ఆ పండుగలో వాళ్ళు ఉన్నారు కానీ ఎవరు లేరు? నియమించిన వాళ్ళు లేడు అక్కడ. ఆ పండుగలో వాళ్ళు ఉన్నారు, ఫుడ్ ఉంది, అన్ని కొత్త ఉన్నాయి, కానీ ఎవరు లేదు అక్కడ? ప్రభువు లేడు అక్కడ, గాడ్ లేడు అక్కడ. అవునా, అందుకే ఏమైంది? అన్సక్సెస్ఫుల్ అయిపోయింది. అందుకే నీ జీవితంలో లోక జ్ఞానం కంటే దైవ జ్ఞానం అధికంగా ఉండాలా. దైవ జ్ఞానము అధికంగా ఉండాలి. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఎవరో మనుషులు, పద్ధతులు, వీళ్ళు చెప్పడం బట్టి వాళ్ళు ప్రదర్శిస్తున్నారు, కానీ పెదవుల వరకే ఉన్నాయంట స్తుతించడం, హృదయాంతరంగం నుంచి లేదంట. అది మార్చబడును గాక. డీప్ ప్రేయర్, డీప్ వర్షిప్ అండ్ డీప్ వర్డ్స్. నీ హృదయ అంతరంగంలో నుంచి నీ ప్రభువును స్తుతించాలా. నిజం, ఒక సీక్రెట్ చెప్పాలా? గంట సేపు అడిస్తుంది కాదు, 5 నిమిషాలు, 10 నిమిషాలు డీపర్ లెవెల్లోకి వెళ్ళిపోవాలా. లోతైన ప్రార్థన, లోతైన ఆరాధన, లోతైన స్తుతి ప్రభుని ఆకర్షిస్తుంది, ప్రభు శక్తిని తీసుకొస్తుంది, గాడ్స్ పవర్ని ఇన్వైట్ చేస్తుంది ఇక్కడికి. డీపర్ ప్రేయర్, డీపర్ రిలేషన్షిప్. ఓకే, సాధారణమైన మాటలు అప్పుడు నీలో ఉన్నాయి, ప్రభు శక్తిని కనపరిచే మాటలే ఉంటాయి.